కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి ఆయన అరెస్ట్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. అక్రమ బెట్టింగు, మనీ లాండరింగ్ నెట్వర్క్లతో ఈ కేసీ వీరేంద్రకి సంబంధాలు ఉన్నట్లుగా కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలోనే ఈడీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేసిన తరువాత ఆయన ఇంట్లో డబ్బుల కట్టలు అంటే గుట్టలు గుట్టలుగా ఉన్నట్లుగా గుర్తించినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏ నెట్వర్క్స్తో ఈ కేసీ వీరేంద్రకు సంబంధాలు ఉన్నాయనేది మనం ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేసీ వీరేంద్ర పప్పి అరెస్ట్ అయ్యారు. ఆయన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అక్రమ బెట్టింగు, మనీ లాండరింగ్ నెట్వర్క్తో సంబంధం ఉందనేటువంటి ఆరోపణల నేపథ్యంలోనే ఈ అరెస్ట్ చోటు చేసుకుంది. సిక్కిం రాజధాని గ్యాంగ్టక్లో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. చిత్రదుర్గ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు 31 ప్రాంతాల్లో ఈడీ అధికారులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల సందర్భంగా వారి చేతికి చిక్కినటువంటి సాక్ష్యాధారాల ఆధారంగా ఈ కేసీ వీరేంద్రను ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ దాడులతో దుబాయ్ కంపెనీలు అలాగే దేశంలోని పలు క్యాసినోలతో సంబంధాలు ఉన్నటువంటి అతి పెద్ద బెట్టింగ్ సామ్రాజ్యం అయితే వెలుగులోకి వచ్చింది. ఇక్కడ మనం చూసుకోవచ్చు వీరేంద్ర ఇంట్లో డబ్బుల కట్టలకు సంబంధించినటువంటి గుట్టలు ఎలా ఉన్నాయనేది మనం తీసుకోవచ్చు. ఇంత డబ్బు అతను ఎలా సంపాదించారనే దాని మీద కూడా ఈడీ అధికారులు అయితే ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే అక్రమ బెట్టింగు అలాగే మనీ లాండరింగ్ నెట్వర్క్లతో వీరేంద్రకు సత్సంబంధాలు ఉన్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించి ఈ అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల 22, 23 తేదీల్లో ఈడీ అధికారులు బెంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ, ముంబై, జోధ్పూర్, గోవా, గ్యాంగ్టక్లలో పెద్ద ఎత్తున సోదాలను నిర్వహించారు. అలాగే 5 ప్రముఖ క్యాసినోలైనటువంటి బిగ్ డాడీ, ఓషన్ రివర్స్, పప్పీస్ ఫ్రైడ్, ఓషన్ 7, పప్పీస్ గోల్డ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 12 కోట్ల రూపాయల నగదు, 6 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్కి చెందినటువంటి కొన్ని సంస్థలతో సంబంధం ఉన్నటువంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను వీరేంద్ర నడుపుతున్నట్లుగా తేలింది. కింగ్ 567, రాజా 567 అనేటువంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను సైతం వీరేంద్ర పప్పి నడుపుతున్నట్లుగా నిర్ధారించారు. ఇక్కడ మనం ఇందాక చూసుకున్నట్లయితే 5 ప్రముఖ క్యాసినోల్లో బిగ్ డాడీ, ఓషన్ రివర్స్, పప్పీస్ ఫ్రైడ్, అలాగే ఓషన్ 7, అలాగే పప్పీస్ గోల్డ్లలో తనిఖీలు చేపట్టారు. ఈ వీరేంద్రని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పప్పీస్ ఫ్రైడ్ అలాగే పప్పీస్ గోల్డ్ నాకు తెలిసి అవి అనేటువంటి అనుమానం అయితే నాకు వస్తుంది. ఎందుకంటే అతని పేరు మొత్తంగా చూసుకున్నట్లయితే కేసీ వీరేంద్ర పప్పి. సో అతని పేరు మీద మేబీ ఇవి నిర్వహించి ఉండొచ్చు. అందుకే ఈడీ అధికారులు కూడా అతన్ని అదుపులోకి తీసుకొని ఉండొచ్చు. సో ఈడీ అధికారులు చేపట్టినటువంటి తనిఖీల్లో భాగంగా 12 కోట్ల రూపాయల నగదు, 6 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారు ఆభరణాలు, ఇతర ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్కి చెందినటువంటి కొన్ని సంస్థలతో సంబంధం ఉన్న అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను వీరేంద్ర నడుపుతున్నట్లుగా తేలింది. కింగ్ 567 అలాగే రాజా 567 అనేటువంటి అక్రమ బెట్టింగ్ ప్లాట్ఫామ్లను సైతం వీరేంద్ర పప్పి నడుపుతున్నట్లుగా ఈడీ అధికారులు నిర్ధారించారు. ఆయన సోదరుడైనటువంటి కేసీ తిప్పేస్వామి డైమండ్ ఫోన్ టెక్ అలాగే టిఆర్ఎస్ టెక్నాలజీస్, ప్రైమ్ 9 టెక్నాలజీస్ అనేటువంటి 3 దుబాయ్ ఆధారిత సంస్థల ద్వారా బ్యాంక్ ఎండ్ నుంచి కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లుగా ఈడీ అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ కంపెనీలన్నీ కూడా గేమింగ్ కాల్ సెంటర్లను నడుపుతూ అక్రమంగా అంతర్జాతీయ స్థాయిలో మనీ లాండరింగ్ చేశారనేటువంటి ఆరోపణలు అయితే బలంగా వినపడుతున్నాయి. సో ఓవరాల్గా ఈ దాడుల్లో భారీ ఎత్తున ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఈడీ అధికారులు. 12 కోట్ల రూపాయల నగదు, 1 కోటి విలువ చేసేటువంటి విదేశీ కరెన్సీ, 6 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి వస్తువులు, 4 విలాసవంతమైనటువంటి వాహనాలను కూడా ఈడీ అధికారులు అయితే స్వాధీనం చేసుకున్నారు. అలాగే PLMA 2002 యాక్ట్ కింద 17 బ్యాంకు ఖాతాలు, 2 లాకర్లను కూడా
ఈడీ అధికారులు సీజ్ చేశారు. వీరేంద్ర మరో సోదరుడైనటువంటి కేసీ నాగరాజు, ఆయన కుమారుడైనటువంటి పృథ్వీ ఎన్ రాజు ఇళ్ల నుంచి ఆస్తుల రికార్డులను, కొన్ని ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. గ్యాంగ్టక్లో ఓ క్యాసినోను ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైనటువంటి భూమిని లీజుకు తీసుకోవడానికి వీరేంద్ర సిక్కిం రాజధాని అయినటువంటి గ్యాంగ్టక్కి వెళ్ళినట్లుగా ఈడీ అధికారులకు సమాచారం దక్కడంతో ఈడీ అధికారులు అక్కడికి వెళ్ళి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వెంటనే ఆయన్ని గ్యాంగ్టక్లోని జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం బెంగళూరుకి ఆయన్ని తరలించబోతున్నారు. దీనికోసం ట్రాన్సిట్ రిమాండ్ తీసుకున్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే వీరేంద్ర తన అధికారాన్ని ఉపయోగించి సంపాదించినటువంటి ధనంతో అతను అక్రమ బెట్టింగులు, మనీ లాండరింగ్ నెట్వర్క్లతో సంబంధాలు పెట్టుకొని నిజంగా అక్రమార్జనకైతే ఆయన పాల్పడుతున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన మీద రావడం, అందుకే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నారు. గ్యాంగ్టక్లో అరెస్ట్ చేసినటువంటి వీరేంద్రను పోలీసులు జడ్జి ముందు ప్రవేశపెట్టి తర్వాత మళ్ళీ ఇప్పుడు బెంగళూరుకు అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.